అందరికీ శుభోదయం, స్వాగతం, సుస్వాగతం. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రమ్ our ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆసమ్ ఆంధ్రప్రదేశ్. మరి ఈరోజు వీడియో నందు మరి సమగ్ర శిక్ష, ఎస్సీఆర్టీ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు కమ్యూనికేట్ చేసిన విధంగా మన స్కూల్స్లో టీచర్స్, స్టూడెంట్స్, parents, all stakeholders, three stakeholders should be able to participate in the upcoming mega event across the length and breadth of our country India. That the name of the program is Pariksha Pe Charcha PPC 2026. ఈ యొక్క PPC 2026 నందు ఏ విధంగా రిజిస్ట్రేషన్, లాగిన్ అయ్యి పార్టిసిపేట్ అవ్వాలి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ కావడం వల్ల వచ్చే అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికెట్స్, యాజ్ వెల్ యాజ్ హౌ కెన్ వి ఇంప్రొవైజ్ అవర్ టెక్నికల్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ త్రూ దిస్ సెలబ్రేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఉత్సవ్ యాజ్ లైఫ్ ఉత్సవ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ జీ in the 9th edition Pariksha Pe Charcha. So let us get to participate, get an opportunity to interact with our Honorable Prime Minister Narendra Modi ji for winning awards and rewards in the event. So without any further ado, let's get started. So ఈ PPC అంటే ఏమి? So it is an interactive program led by our Honorable Prime Minister of India focusing on exam stress. సో ఎగ్జామ్ అంటానే మనకి బటర్ఫ్లైస్ అవర్ స్టమక్లో పారాడుతుంటాయి. సో వీ గెట్ నర్వస్ అండ్ వీ ఫీల్ సో స్కేర్డ్ అండ్ ఫియర్ఫుల్ అబౌట్ వెదర్ వీ పాస్, వెదర్ వీ గెట్ 90+ ఆర్ నాట్. సో పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది, టీచర్స్ యొక్క మోటివేషన్ ఉన్నప్పటికీ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొనాలి, అదేవిధంగా హౌ టు హ్యావ్ ఇనఫ్ మోటివేషన్ టువర్డ్స్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేది యొక్క స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి మన గౌరవ ప్రధానమంత్రి గారు హితబోధ చేయబోతున్నారు. సో ఇట్ ఈస్ కండక్టెడ్ యాన్యువల్లీ అండ్ దిస్ ఈస్ ద 9th edition ఆఫ్ PPC. సో దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వీ కెన్ డూ ద రిజిస్ట్రేషన్ త్రూ మై గవర్నమెంట్ ఇండియా పోర్టల్. సో నేను మీకు డీటెయిల్డ్గా స్క్రీన్ షాట్స్తో స్టెప్ బై స్టెప్ లైవ్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. ప్లీజ్ డూ హ్యావ్ లిటిల్ పేషెన్స్ to show you and demonstrate the easiest process to participate in this PPC 2026. సో ఇక్కడ మనకి మొబైల్ నంబర్ వర్కింగ్లో ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది, ఆర్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ టీచర్స్ చేయవచ్చు, స్టూడెంట్స్ సెల్ఫ్గా చేయవచ్చు, అదేవిధంగా పేరెంట్స్ కూడా చేయవచ్చు. నేను ఇక్కడ మీకు స్టూడెంట్స్కి ఏ విధంగా చేయడము, టీచర్స్ దెమ్సెల్వ్స్ ఏ విధంగా చేయడం అనేది మీకు చెప్పబోతున్నాను. సో వన్ పార్టిసిపెంట్ కెన్ రిజిస్టర్ ఓన్లీ వన్స్. సో మల్టిపుల్ లాగిన్స్, మల్టిపుల్ టైమ్స్ అనేది లేదు. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్ని అప్డేట్స్ ఎడ్యుకేషనల్ పరంగా స్పెసిఫికల్లీ ఇంగ్లీష్ ఎన్రిచింగ్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటాం. సో ఇఫ్ యూ గో టు ప్లేలిస్ట్ యూ కెన్ సీ ఎన్ నంబర్ ఆఫ్ 1000 వీడియోస్ విచ్ ఆర్ ఎడ్యుకేషనల్లీ ఎన్రిచింగ్ in our state of Andhra Pradesh for both teaching community and student community. So now let us get to know the registration process. So number 1, మీ గూగుల్ యొక్క క్రోమ్లో PPG రిజిస్ట్రేషన్ 2026 అని క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు లోగో మరియు సింబల్ వస్తుంది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ పరీక్షా పే చర్చ 2026. సో ఇందులో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది. ఈ యొక్క మెన్ సింబల్లో లాగిన్, రిజిస్టర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం మనము మై గవర్నమెంట్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్తూ ఉంటే రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. లేకపోతే ఆల్రెడీ మనము ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్ కానీ ఇంతకుముందు వీరగాథ యాక్టివిటీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఉండింటే లాగిన్ క్లిక్ చేయాలి. సో లాగిన్ క్లిక్ చేయగానే మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా డైరెక్ట్గా మీ పేరు కనిపిస్తుంది. ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం యూజర్ టు మై గవర్నమెంట్ పోర్టల్ యూ కెన్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో క్లిక్ ఆన్ రిజిస్టర్ చేయగానే మనకి ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, స్టేట్ ఆర్ ఇండియా, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇక్కడ హ్యావ్ ఎ రెఫరల్ కోడ్ అనేది అన్టిక్ చేయబడి ఉంటుంది. అన్టిక్కే ఉండాలి, టిక్ చేయకూడదు. క్రియేట్స్ న్యూ అకౌంట్, ఈ విధంగా అకౌంట్ని మనం క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్, ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటే లాగిన్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇగ్నైట్ ద ఎగ్జామ్ వారియర్ ఇన్ యూ విత్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అని వస్తుందన్నమాట. ఇక్కడ పార్టిసిపేట్ నౌ అని క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ 3 రకాలు, టీచర్గా పార్టిసిపేట్ కావచ్చు,
స్టూడెంట్ సెల్ఫ్గా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఎవరెవరంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్. సో ప్రైమరీ లెవెల్కి లేదు. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ మస్ట్ బీ ఫ్రమ్ క్లాస్ 6 టు క్లాస్ 10, క్లాస్ 12 స్టడీయింగ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా పేరెంట్స్ కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో ఈ యొక్క మీకు వాట్సాప్ ద్వారా మన గౌరవ డిఓస్ ఆర్జేడీస్ కమ్యూనికేషన్ మెసేజ్ డైరెక్ట్గా మీకు కమ్యూనికేట్ ఇక్కడ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ December 1న స్టార్ట్ అయింది. ఇది సెల్ఫ్ త్రూ టీచర్ లాగిన్ ద్వారా పేరెంట్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఇందులో మనకి వచ్చే అవార్డ్స్ రివార్డ్స్ అనేది కూడా టాప్ లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్కి ప్రధానమంత్రిని సందర్శించే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ సర్టిఫికేట్ వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్గా మనం పార్టిసిపేట్ అవ్వాలంటే మన నేము, మన ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మనం డీల్ చేస్తున్న సబ్జెక్ట్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి టీచర్గా లాగిన్ అయినప్పుడు ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. సో నేను మీకు ఇప్పుడు ఆన్సర్ సహా చెప్తున్నాను. ఇవే క్వశ్చన్స్ మీకు అపియర్ అవుతే యూ కెన్ చూస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ గ్రీనింగ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అన్నప్పుడు మనకి ఆన్సర్ రీఓరియంటింగ్ టీవీఈటీ ఇన్స్టిట్యూషన్స్ and policies to support sustainable development. Number 1. Number 2. Which primary facilitators are encouraged to use career cards in schools? Answer is teachers and trained school counselors. Which law in India provides a framework for mental health rights, including access to care? Answer is Mental Health Care Act 2017. So a 5-step learning process Prasar in Panchpadi stated in National Curriculum Framework for School Education 2023 signifies is spreading the acquired understanding. Shubhanshu Shukla was part of Axiom Mission 2. సో ఇదన్నీ ఈ 5 క్వశ్చన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సబ్మిట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్ related to life skills, exam preparation, stress, career guidance and more that you like to ask the Honorable Prime Minister of India. సో ఇక్కడ మనం 500 క్యారెక్టర్స్ పెంచుకోకుండా మనం ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, లైఫ్ స్కిల్ సంబంధించి కానీ, కెరియర్ గైడెన్స్ సంబంధించి కానీ ఒక ప్రశ్న సంధించవచ్చు. సో ద బెస్ట్ క్వశ్చన్ విల్ బి సెలెక్టెడ్ టు మీట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో నేను ఇక్కడ మీకు ప్రశ్న ఎగ్జాంపుల్, డియర్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఇన్ వాట్ వే కెన్ వి ఫేస్ ద ఎగ్జామ్ ఫ్రీలీ, ఫియర్లెస్లీ అండ్ కాన్ఫిడెంట్లీ? సో ఇది మనకి చాలా బ్రాడ్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా టీచర్గా స్టూడెంట్స్ని మనం ప్రిపేర్ చేయవచ్చు. ఒకవేళ స్టూడెంట్గా అయితే, సార్ వెన్ ఎవర్ ఐ ఫేస్ ఎగ్జామినేషన్స్ ఐ ఫీల్ సో నర్వస్, సో హౌ కెన్ ఐ get internal motivation to face the examination confidently? Such kind of good questions can be framed and can be typed in that space. సో ఈ విధంగా మనకి టీచర్గా పార్టిసిపేట్ అయిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ పార్టిసిపేషన్ పరీక్ష పే చర్చ 2026 అండ్ ద సర్టిఫికేట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఫ్రమ్ 12th January 2026. సో నెక్స్ట్ మనకు స్టూడెంట్గా అడిగినప్పుడు అదే టీచర్ లాగిన్లో అదే ఫోన్ నెంబర్తో మనం స్టూడెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో వీ హ్యావ్ టు టైప్ ది స్టూడెంట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఆప్షనల్. ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ టైప్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లాస్ అనేది 6th to 12th మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. సో ఈ విధంగా నేమ్ ఆఫ్ ద పేరెంట్, స్కూల్ నేమ్, బోర్డ్, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డ్, అడ్రస్, కంట్రీ. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సేమ్ లైఫ్ స్కిల్ కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ, కెరియర్ గైడెన్స్ కానీ. సో ఈ విధంగా మనం ఒక 500 క్యారెక్టర్స్ పెంచుకోకుండా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ పరంగా మనము క్వశ్చన్ చేయవచ్చు, క్వశ్చన్ టైప్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మనకి స్టూడెంట్ కూడా ఈ విధంగా సర్టిఫికేట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ త్రూ టీచర్స్ లాగిన్లో స్టూడెంట్కి మనం పార్టిసిపేట్ చేసే విధంగా చేయడం. క్లాస్ 10, పేరెంట్స్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ సర్టిఫికేట్ విల్ బీ షోన్ హియర్ ఫర్ ద ప్రింట్అవుట్. సో ఈ విధంగా మనకి క్లాస్ 6 to class 12 పిల్లల్ని, రికగ్నైజ్డ్ స్కూల్స్ చదివినటువంటి పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేసి స్కూల్ లాగిన్లో కానీ, టీచర్ లాగిన్లో కానీ చేయవచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ మై గవర్నమెంట్ ఇండియా పోర్టల్,
వ్యాలిడ్ మొబైల్ నంబర్. సో ఇది మనకి ఈ యొక్క ప్రిలిమినరీ ఇన్స్ట్రక్షన్స్తో రిజిస్ట్రేషన్ సైన్ అప్ చేసి మన యొక్క పరీక్షా పే చర్చ వివరాలని ఈ విధంగా మనం సబ్మిట్ చేయవచ్చు. సో ఐ థింక్ యూ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్ వెరీ యూస్ఫుల్ అండ్ guiding in your own way to participate in the PPC 2026. So register early to avoid last minute issues, write clear and meaningful questions, follow instructions strictly, and check the website for updates and our channel. So with this, we conclude our today's video. Wish you all very happy learning and keep learning. Do take care and please do subscribe our channel English and Education Updates. Jai Hind.